నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో గెలిచేదెవరు? మీరా మేమా అంటూ పోటాపోటీ. మరి అక్కడ గెలిచేదెవరు? అక్కడ జెండా పాతేదెవరు? మరి ఈ విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలని అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేమే గెలవాలి అని చెప్పి కూడా వాళ్ళు అక్కడ పోరాటం అనేది మొదలుపెట్టారు. మరి దీనికి సంబంధించినంత వరకు కూడా త్వరలోనే బై ఎలక్షన్స్ ఉండబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందుకు గాను అసలు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఎవరుండబోతున్నారు, ఎలా ఉండబోతుంది పోటీ, మరి అసలు ఏ పార్టీ గెలవాలి అని అనుకుంటుంది, అసలు జూబ్లీ హిల్స్లో గెలవడానికి అంత ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా ముందుగా బీజేపీ నుంచి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు గెలవాలి అని అనుకోవడానికి ప్రధాన కారణాల కన్నా కూడా ఫస్ట్ అసలు జూబ్లీ హిల్స్లో ఎంతమంది ఓటర్లు ఉంటారు అనే విషయానికి వచ్చేస్తే దాదాపు జూబ్లీ హిల్స్ ఓటర్లు అయితే దగ్గర 3 లక్షల దాకా కూడా ఉంటారు. మరి ఆ 3 లక్షల ఓటర్లు ఏ ఏరియాలో నుంచి ఉన్నారు అని అంటే మాత్రం చూసుకోవచ్చు అనమాట. ఏంటిది, ఎర్రగడ్డ. సో ఎర్రగడ్డ నుంచి ఉన్నారు, తర్వాత బోరబండ నుంచి అండ్ నెక్స్ట్ యూసిఫ్గూడ. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లలో మాత్రం ఎర్రగడ్డ, బోరబండ, యూసిఫ్గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, షకీపేట్ ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ ఉన్న ఏరియా ఏవి అని అంటే ప్రధానంగా ఈ ఏరియాస్లలోనే ఉన్నాయి. మరి ఈ ఏరియాస్లలో ఎంతమంది ఓటర్లు ఉంటారంటే దాదాపు 3 లక్షల ఓటర్లు ఉంటారు. ఎంతమంది ఉంటారంటే 3 లక్షల మంది ఓటర్లు ఉంటారు. మరి ఈ 3 లక్షల మంది ఓటర్లని ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు అట్రాక్ట్ చేసుకోబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఒక పక్క బీఆర్ఎస్, బీజేపీ అండ్ తర్వాత కాంగ్రెస్ ఈ మూడు కూడా పోటాపోటీ పడుతున్నాయి. అండ్ ఈ ఎంఐఎం కూడా పోటాపోటీలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ముస్లింల సంఖ్య ఎక్కువ కాబట్టి. సో ఎంఐఎం కూడా అంటే ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ కాబట్టి ఈవెన్ ఎంఐఎం కూడా కొంచెం ఆశ చూపిస్తుంది. మరి ఇదంతా కాకుండా అసలు బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలో అయితే టగ్ ఆఫ్ వార్ ఉంది. ఎందుకు ఏంటి అని అంటారా, ఈ ఎలక్షన్స్ ఇప్పుడు జరిగే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్సే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతున్నారు. మరి అందులో ముఖ్యంగా ఫస్ట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి కూడా అక్కడ ఉన్నది కూడా బీఆర్ఎస్ జెండనే ఎగిరింది. జూబ్లీ హిల్స్కి అక్కడ కంచుకోట ఏంటిది అని అంటే బీఆర్ఎస్. మరి అలాంటి బీఆర్ఎస్ ఇప్పుడు కనుక ఈ ఎలక్షన్స్ కనుక విన్ అవ్వకపోతే మాత్రం వాళ్ళు నెక్స్ట్ అసలు అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే ప్రజలు నమ్మరు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. సో దీనికి సంబంధించినంత వరకు కేసీఆర్ బయటికి వస్తారా, కేటీఆర్ బయటికి వస్తారా, లేకపోతే హరీష్ రావే బయటికి వస్తారా, లేదు అని అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అదే నియోజకవర్గంలో ఉండి ప్రచారాలు చేసి వాళ్ళ బీఫామ్ ఇచ్చిన కంటెస్టెంట్ని గెలిపించుకుంటారా అనేది ఒక పక్క మాట. ఇంకొకటి ఏంటిది అంటే వీళ్ళకి నెగిటివ్గా ఎక్కడ మారాల్సి వచ్చిందంటే కవిత. సో కవిత విషయాలలో వీళ్ళకి కొంచెం నెగిటివిటీ అనేది పెరిగింది. ఎందుకు అనంటే సరిగ్గా మాట్లాడట్లేదు, సరిగ్గా రావట్లేదు బయటికి అని చెప్పి కవిత కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడము, అది సరిపోనట్టు ఇంకా తను బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిందా లేదా అనేది పక్కకి పెడితే తను జాగృతిని ఆ ఆర్గనైజేషన్, ఆ సంస్థని తను ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటా వెళ్తుంది. ప్రతి దాంట్లో చురుగ్గా పాల్గొంటుంది. అది కూడా ఏ విషయాలలో అని అంటే మాత్రం తన జాగృతి కండువాను ముందుకు వేసుకొని వెళ్ళడంలో చూపిస్తుంది. కానీ బీఆర్ఎస్ కండువా ఎక్కడ వేసుకోలేదు. అండ్ ఇప్పటిదాకా తను తెలంగాణ భవన్ సైడ్ వెళ్ళి అడుగు కూడా తొక్కలేదు. ఎప్పుడైతే ఆమె లేఖ రాసింది బయటపడింది అన్నారు అప్పటి నుంచి కూడా తను అసలు బీఆర్ఎస్ సైడ్ నుంచి పెద్ద యాక్టివ్గా లేదు, కానీ జాగృతి సైడ్ నుంచి చాలా యాక్టివ్గా ఉంది తను. ఇది ఒకటి. అండ్ ఇంకొక విషయం ఏంటిది అని అంటే ఇక్కడ ప్రాధాన్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ కనుక ఇప్పుడు విన్ అయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లలో వీళ్ళు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ప్రజలు కూడా వీళ్ళని నమ్ముతున్నారు అని చెప్పి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఈ ఎలక్షన్స్లో వీళ్ళు విన్ అయితే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు అని చెప్పి ఒక ఈజీగా వీళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ బీజేపీలో ఫస్ట్ థింగ్ కొత్తగా అధ్యక్షుడు నియామకమయ్యారు.
సో కొత్త అధ్యక్షుడు కాబట్టి కొత్త అధ్యక్షుడు ఎలా పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆయన స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు కనుక విన్ అయితే మాత్రం ఖచ్చితంగా మేయర్, సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్లలో మేయర్కి వీళ్ళు బీజేపీ వాళ్ళు పక్కా మేయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఇక్కడ విన్ అయితే, ఈ ఏరియాలో విన్ అయితే మాత్రం, ఈ ఒక్క నియోజకవర్గంలో విన్ అయితే నెక్స్ట్ మేయర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు వాళ్ళకి అక్కడ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ రావచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీలో 44 సీట్స్ వీళ్ళవకే ఉన్నాయి. 44 మంది కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగినా కూడా అక్కడ మేయర్ అయ్యే అవకాశం అయితే బీజేపీకి కనిపిస్తుంది. అండ్ బీజేపీ అదే కాకుండా ఒక కొత్త ఉత్సాహం ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి రావాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి మాత్రం వీళ్ళు రెడీగా ఉన్నట్టే. అండ్ బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుంది అని కూడా చెప్పవచ్చు ఒక్క ఎలక్షన్ త్రూ. ఆ ఒక్క ఎలక్షన్లో వీళ్ళు బీజేపీ వాళ్ళు కనుక విన్ అయితే మాత్రం అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక కాంగ్రెస్ సిచ్యువేషన్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటిదంటే వీళ్ళకి నెగిటివ్ ఎవరు, రాజాసింగ్. సో రాజాసింగ్ కాంట్రవర్సీ, ఆల్వేస్ కాంట్రవర్సీ బీజేపీకి. మరి అలాంటిది రాజాసింగ్ ఏంటి, ఒక పక్క ఆయన బీజేపీలో నుంచి బయటికి రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత బీజేపీలో జాయిన్ అవుతున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఒకటే చెప్తున్నారు, ఒకసారి బీజేపీ గురించి తెలుసుకోండి, బీజేపీ గురించి తెలుసుకోండి, తెలంగాణ బీజేపీ గురించి తెలుసుకోండి అని చెప్పి పదే పదే చెప్పడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం, గమనించవచ్చు. సో ఎవరు నెగిటివ్ అని అంటే రాజాసింగే నెగిటివ్ చేస్తున్నారు ఇక్కడున్న తెలంగాణ బీజేపీని, ఇది నెగిటివ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అధికారంలో ఉండి వీళ్ళు కనుక ఈ బై ఎలక్షన్స్ అనేది విన్నవ్వకపోతే వీళ్ళు అంటే ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని కోల్పోయినట్టే. అంటే ప్రజలు వీళ్ళని నమ్మట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మట్లేదు అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ వీళ్ళు విన్ అయితే ఏం జరుగుతుందంటే కాలర్ ఎగరేసుకుంటారు రేవంత్ రెడ్డి. కాలర్ ఎగరేసుకుంటా అప్ టు హైకమాండ్లో వాళ్ళు ఉన్నారు కదా పెద్దలు, అక్కడ కూడా ఢిల్లీలో పెద్దలు కూడా ఈయన మెప్పు పొందొచ్చు. ఇప్పటికే కొంచెం గరం ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. ఒకవేళ బై ఎలక్షన్స్లో కనుక విన్ అయితే మాత్రం కొంచెం మెప్పు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చాము, మేము చేస్తున్నాము, అమలు చేస్తున్నాము అని చెప్పి ప్రజలకి చెప్తున్నారు కాబట్టి ప్రజలు వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి కూడా చాలా వరకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రజలు నిజంగా వీళ్ళని వ్యతిరేకించట్లేదు, కావాలని చేస్తున్నారు అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వీళ్ళ మాట నిలవాలి, వీళ్ళు నిజంగానే ప్రజల ఆదరణ పొందుతున్నారు అని అంటే వీళ్ళు ఆ ఎలక్షన్స్లో విన్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ వేరేవి ఏమున్నా కూడా వాళ్ళు నుంచోడానికి స్టాండ్ తీసుకోవడానికి ఉంటుంది. లేదు అని అంటే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పడిపోయినట్టే. ఈ బై ఎలక్షన్స్లలో వీళ్ళు విన్నవ్వకపోతే మాత్రం పరిస్థితి అది. అంతేకాకుండా నెగిటివ్ ఏంటి, మరి కాంగ్రెస్లో నెగిటివ్ వచ్చేసరికి వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అటు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. సో సొంత పార్టీ వాళ్ళే విమర్శించడం, అది రేవంత్ రెడ్డిని ఆయన సీఎం హోదాలో ఉన్నా అయినా కానీ ఆ పార్టీ నేతలే ఆయనని విమర్శిస్తున్నారు అని అంటే అర్థం చేసుకోండి మరి కాంగ్రెస్లో యూనిటీ ఎలా ఉంది, వీళ్ళ ఐక్యత ఎలా ఉంది, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. మరి ఈ టగ్ ఆఫ్ వార్లో ఎంఐఎం కూడా ఎందుకు ఆశ చూపిస్తుంది అని అంటే ఇక్కడ ఉండేది ఆల్మోస్ట్ ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మేము కూడా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎంఐఎం విన్నవ్వకపోయినా ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు ఎవరైనా విన్ అయినా ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లలో చూపిస్తుంది. అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, 3 ఇన్ఛార్జ్లను పెట్టుకున్నారు, 3 మంత్రులను ఇన్ఛార్జిగా పెట్టారు. ఒకే నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది కదా, ఆ ఒక్క నియోజకవర్గానికి 3 మంత్రులను ఇన్ఛార్జిగా పెట్టారు అని అంటే అక్కడే అర్థం చేసుకోవాలి మనం ఎంత టగ్ ఆఫర్లో ఉంటుంది. అండ్ దీన్ని ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు అనే విషయం కూడా ఇక్కడ మనకి ఈజీగా అర్థమయ్యి. ఎందుకంటే డివిజన్కి కూడా ఒక్కొక్క పర్సన్ని పెట్టి మీరు దాన్ని చూడండి, దాని ఇన్ఛార్జ్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా వాళ్ళే చూసుకోవాలి అంటేనే అర్థం చేసుకోండి ఎంతవరకు వీళ్ళు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఇక్కడ బీజేపీ, అటు బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ అండ్ ఎంఐఎం ఈ 4 పార్టీలు కూడా ఎవరు విన్ అవుతారో అనేది అయితే వేచి చూడాలి. మరి ఈ 4 పార్టీలలో ప్రజలు ఎవరు మెప్పించగలరు
ప్రజల్ని ఎవరు మెప్పించగలరు ఈ 4 పార్టీలలో అండ్ ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.